ప్రత్యేకించి సెట్టబలిజ కులము అభ్యున్నతకై ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ యాక్టింగ్ సీఎం నారా లోకేష్ గారు ఆయన మాట్లాడిన మాటల గురించి ఇవాళ ఒక ప్రెస్లో బీసీ కులాల గురించి ప్రత్యేకించి గౌడ సెట్టిబలిజ సామాజిక వర్గాల గురించి ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏమి న్యాయం చేస్తా ఉన్నారని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు మాట్లాడే మాటలు ఏం చెప్తున్నారని అంటే బీసీ కులాలకి ఆదరణ పథకాలు పనిముట్లంట. ఇంకా ఏ కాలంలో ఉన్నావు స్వామి నువ్వు? అంటే మేము ఎంతసేపు ఇంకా పనిముట్లు పెట్టుకుని మేము ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నావా? అంటే బీసీలు అంటే ఇంకా ఎంతసేపు కుల వృత్తులు చేసుకుని మీ కిందన గులాంగిరి మీ కిందన నౌకర్గిరి చేసే కార్యక్రమాలు మేము చేయాలా అని అడుగుతా ఉన్నా. ఏంటి అసలు మీ జాతి అహంకారం ఏంటి? పనిముట్లేంటి? అంటే పనిముట్లు మేము తీసుకొని రజకులు అయితే ఇంకా బట్టలు తుక్కుని, నాయ బ్రాహ్మణులు అయితే ఇంకా మేము గడ్డాలు గీసుకుని, గౌడ కులస్తులైతే సెట్టిబలిజ కులస్తులైతే ఇంకా చెట్లెక్కి తాటికల్లు తీసుకుని, ఇంకా యాదవులు అయితే ఇంకా మేము గొర్రెలు మేపుకుని ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తూ ఉన్నారు తప్పితే మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలి, మేమందరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి రావాలి, చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవాలి, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, మేము కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలి, అగ్రవర్ణాలతో సరసన మేము కూడా ఉండాలి అని మేమంతా ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్, ఇప్పుడు ఉన్న యువతరము, బీసీ వర్గాలు మేమందరం కూడా ఇలాగ ఆలోచిస్తున్నాం. మాకు కూడా జనాభా దామాషా ప్రకారము రాజకీయాల్లో మాకు ఒక ఉన్నతమైన విలువలు రావాలి అని మేము ఆలోచిస్తూ ఉంటే ఈయన ఎంతసేపు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే 2019లో మేము రాలేకపోయాం, అందు గురించి ఆదరణ పథకం ఇవ్వలేకపోయాం, మీకు పనిముట్లు ఏంటబ్బా? ఈ పనిముట్లేంటి అసలు? ఎంత అంటే ఇంకా ఇస్త్రీ పెట్టెలు పెట్టుకుని ఇంకా మేము గ్రామాల్లో ఒకళ్ళ కింద నౌకరీ పనులు చేయాలా? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న ఈ నారా లోకేష్ యాక్టింగ్ సీఎంకి చెప్తా ఉన్నా, ఒకటే అంశం చెప్తా ఉన్నా. ఏమని చెప్తా ఉన్నానంటే మీరు నిజంగా ఈరోజు ఈ పాటికి మహిళలకి మీరు ఇస్తానన్న 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ఈ పాటికి ఇచ్చి ఉంటే నిజంగా ఇప్పుడు మీరు చూడండి, బీసీ మహిళలకి ఎస్సీ మహిళలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటండి? పెన్షన్ ఇస్తానన్నాడు. మరి ఇచ్చుంటే మా కులాల్లో మా బీసీ వర్గాల్లో పేదలందరూ కూడా మరి ఆర్థికంగా బలపడి ఉండేవారు కదా. మీరు అన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మరి ఇదొకటే కాకుండా మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ మీరే చెప్తా ఉన్నారు, బీసీ వర్గాలు అంటే పేదోళ్ళు అని చెప్తా ఉన్నారు, ఎందుకంటే పనిముట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వట్లేదే. జగనన్న ఉండేటప్పుడు విద్యా దీవెనని వసతి దీవెనని ఎప్పటికప్పుడు టైమ్లీ క్వార్టర్లీ ఇచ్చేవారు డబ్బు. చక్కగా వెళ్ళి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళి కాలేజీల్లో ఫీజులు కట్టుకుని చక్కగా చదువుకునే పరిస్థితులు ఉండేది. మరి మీరు అసలు ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడ చేస్తూ ఉన్నారు? మరి అంటే మా పిల్లలు చదువుకోకూడదా? మా పిల్లలు ఉన్నతమైన చదువులకి వెళ్ళకూడదా?
మీరెంతసేపు కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ ని ప్రోత్సహించే విధానమే కనబడతా ఉంది. జగనన్న తీసుకున్న అంశాల గురించి నేను ఒక్కొక్కటిగా చెప్పుకుని వస్తే, నాడు నేడు కింద అద్భుతమైన స్కూల్స్ ని మొత్తం అంతా కూడా రీవ్యాంప్ చేశారు. సుమారుగా నాకు తెలిసి 30,000 స్కూల్స్ ని ఆయన మొత్తం అంతా కూడా రెనోవేట్ చేసి అద్భుతంగా ఒక సెల్ఫ్ ఎస్టీమ్ తో పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్ళే సందర్భాలు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంటి? ఇది కాకుండా మళ్ళీ మీరు చూసుకుంటే ఇవాళ నేను ఒక్కొక్కటి పథకాలు మీరు చూసుకోండి. ఈ పథకాలు 100% పైచిలుకున్న జనాభా బీసీ సామాజిక వర్గాలు. మరి ఆ అందే ఫలాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాలకే కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 185% మంది ఉన్నారు. అందులో నువ్వు బిలో పవర్టీ లైన్ లో చూసుకుంటే మాక్సిమం మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుగా ఉంటాయి. మరి వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసే వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్ కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ హామీలు ఇచ్చింది ఎన్ని హామీలు ఇచ్చారు? ఇవ్వని హామీ అంటూ లేదు, ప్రతి హామీ కూడా ఇచ్చుకుంటూ పోయారు. మరి నిజంగా మీరు ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, లేకపోతే మీరు ఏదైతే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. మరి అందులో కూడా అందరూ కూడా మాక్సిమం అణగారిన వర్గాలే ఉంటారు కదా. మరి వీళ్ళందరికీ ద్రోహం చేసే వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ తీసుకొచ్చి వీళ్ళు మాకు నీతి కౌరులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు, పాపం అభం శుభం తెలియని ఒక చిన్నారిని అమర్నాథ్ గౌడ్ అనే ఒక బాలుడు నిజంగా అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న గొడవలకి అక్కడ నిజంగా పాపం చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. అందుగురించే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఎవరైతే ఆ ఘటనకు పాల్పడిన వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళకి రిమాండ్కి పంపించి కోర్టు ముందు నిలబెట్టి సెంట్రల్ జైలుకి పంపించింది ఏ ప్రభుత్వం పంపించారనండి? వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఇవాళ రాష్ట్రంలో ఆనాడు జరిగిన ఘటనలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ నారా లోకేష్ గారు. అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి వాళ్ళ తాలూకా పిల్లలకో లేకపోతే వాళ్ళ తాలూకా వ్యక్తులకో ఉద్యోగాలు ఇప్పించి, లేకపోతే ఆ ఒక్కళ్ళకి చదివిపించి ఆ నెపాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయకరం. ఈయన నారా లోకేష్ గారు మాట్లాడిన విధానాలు చూస్తూ ఉంటే అక్కడ ఒక చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ఏమని చిత్రీకరణ చేస్తూ ఉన్నారు అంటే, రాష్ట్రంలో ఏదైనా ఒక ఘటన జరిగితే ఆ ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్ది అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఈయన చెప్తా ఉన్నాడు సెట్టిపల్లి కార్పొరేషన్ తీసుకొచ్చారని. మేము వాళ్ళు చెప్తా ఉన్నాం 54 కార్పొరేషన్లు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ చెప్తా ఉన్నా, డెప్యూటీ సీఎంలు ఎంతమందికి ఇచ్చారనండి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 4 డెప్యూటీ సీఎంలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసుకోండి, జగనన్న క్యాబినెట్ లో సుమారుగా 17 మంది మంత్రులు అణగారిన వర్గాలకు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మీ క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు? లెక్కలు తీయండి. అదే రకంగా మీరు లోకల్ బాడీస్ దగ్గర నుంచి చూసుకోండి, అటు ఎంపీటీసీల దగ్గర నుంచి జడ్పీటీసీలు అయ్యేలాగా రిజర్వేషన్ ఉన్నాయనుకోండి. అయినప్పటికీ మేము ఇచ్చిన మేయర్లు కానీ లేకపోతే మేము ఇచ్చిన చైర్మన్లు కానీ మీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా, లేకపోతే ఇప్పుడు మీరు 2024 నుంచి ఇప్పుడు 26 వచ్చింది, ఈ 6 సంవత్సరాల్లో మీరెన్ని ఇచ్చారు, మేమెన్ని ఇచ్చామో లెక్కలు తీసుకోండి. మా దాంట్లో కనీస పక్షాన సగం కూడా ఇచ్చి ఉండుండరు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్నే ఓపెన్ గా చెప్పారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని డైరెక్ట్ గా ఆయనే ఓపెన్ గా చెప్పి అణగారిన వర్గాలన్నీ కూడా
ఆయన సరసను కూర్చోబెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లి చేతులు పట్టుకుని నడిపించిన కార్యక్రమం మా ప్రభుత్వాన్ని, మా జగన్ అన్నది. ఇవాళ మీరు చూడండి, రాజ్యసభ తీసుకోండి, రాజ్యసభలో చరిత్ర చెప్పుకుంటా ఉంటది. బీసీలకి నలుగురికి బీసీలని రాజ్యసభ మాకున్న 8 సీట్లలో 50% 4 సీట్లు తీసుకుని వచ్చి రాజ్యసభలో పెద్దల సభలో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేంటి మాట్లాడేది? బీసీలకు మీరు చేసింది ఏంటి? మీరు కేవలం ఏంటంటే కౌర్లు చెప్పడానికి, సినిమా డైలాగులు కొట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా ఘటన జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి నెపం వేయడానికి మీరు చేస్తున్న కుట్రలు తప్పితే ఇంకొకటి ఏమీ కాదు. మీరు ఎందులైనా డైరెక్ట్ గా నేను నారా లోకేష్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు మీ ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరిగిందా, మా ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరిగిందా? ఓపెన్ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాము. మీరు ఇంకా స్టాన్ఫర్డ్ లోనో ఎక్కడెక్కడో చదువుకుని వచ్చారు, మేమంతా ఇక్కడ లోకలే, మేము అక్కడ చదువుకుని వచ్చాం. ఓపెన్ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీలకి మీరు ఏం న్యాయం చేశారు, బీసీలకి మేమేం న్యాయం చేశాము, ఓపెన్ డిబేట్ కి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు తీసుకొచ్చి ఏదో కాకమ్మ కౌరులు చెప్పి ఏదో మేము బీసీలను ఉద్ధరించాము అని చెప్పుకుంటే ప్రజలు నమ్మడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీకే నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అయ్యా నారా లోకేష్ గారు, మీకు డైరెక్ట్ గా ఓపెన్ గా నేను తెలియపరుస్తా ఉన్నా, మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ను ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. అదేవిధంగా జగనన్న ప్రతి మహిళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాల్ని దాన్ని ఇమీడియట్ గా ఆగిపోయినాయి, ప్రతి చోట కూడా ఆగిపోయినాయి. దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేసి ఆ ఇల్లులు కంప్లీట్ చేయించండి, జగనన్న కాలనీలు కంప్లీట్ చేయించండి. మరి అదొక్కటే కాకుండా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్లు, పాపం పిల్లలందరూ కూడా చాలా అవస్థలు పడతా ఉన్నారు. మీరేదో నామకే వాస్తే ఇప్పుడు కాలేజీకి ఒక 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఒక 100 కోట్లు ఇచ్చేసామని చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ పిల్లలు వాళ్ళు అప్పులు చేసుకుని ఇవాళ కాలేజీల్లో ఫీజులు కట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయాలి అని అంటే ఇవాళ మొత్తము బీసీ ఎస్సీ పిల్లలందరూ కూడా ఇవాళ నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. పరీక్షలకి వాళ్ళు హాజరు కావాలి అనంటే డబ్బులు కట్టాలి, ఫీజులు కట్టాలి. గతంలో జగనన్న ఉండేటప్పుడు క్వార్టర్లీ డబ్బులు ఇచ్చేవారు. చక్కగా వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ తో పరీక్షలు రాసే సందర్భాలు. ఇవాళ తల్లిదండ్రులు అప్పులకు పరిగెడతా ఉన్నారు. అప్పులకు పరిగెట్టి ఇవాళ తీసుకుని వచ్చి ఎక్కడో అప్పో చేసి ఫీజులు కడితే గానీ పరీక్షలు రాయలేని సందర్భాలు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఇవాళ తీసుకొచ్చి వీళ్ళ కాకమ్మ కౌర్లు మాకు చెప్తున్నారు. ఇవాళ ముమ్మాటికి కూడా బీసీల ద్రోహుల పార్టీ ఎవర్రా అంటే తెలుగుదేశం పార్టీ అనేది ముమ్మాటికి కూడా ఘంటాపదంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మేము నిజంగా చాలా కాలర్ ఎగరేసుకుని చెప్తా ఉన్నాం, జగనన్న ప్రభుత్వంలో మా బీసీలందరం కూడా చాలా ఆత్మగౌరవంతో మేము బతికాం, మేము ఆత్మగౌరవంతో మేము జీవించాం. నేనే పెద్ద ఎగ్జాంపుల్ అండి. రాజమండ్రి పార్లమెంట్ స్థానము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకి ఎంపీ సీట్ కేటాయించిన సందర్భం ఇప్పటిదాకా లేనే లేదు చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన పాదయాత్రలో భాగంగా ఆయన ప్రకటించారు, నేను రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయిస్తానని చెప్పేసి ప్రకటిస్తే వాళ్ళందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ రాజమండ్రి పార్లమెంట్ సీట్ అంటే కమ్మ సామాజిక వర్గం సీటు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బీసీలకు ఇస్తానని అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, స్వాతంత్రం వచ్చి దగ్గరగా 80 సంవత్సరాలు అవుతా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఏంటి బీసీలు ఆశించకూడదా? అదొకటే కాదు, నలుగురు పార్లమెంట్ సభ్యుల్ని బీసీలని తీసుకెళ్లి పెద్దల సభలో కూర్చోబెట్టిన వ్యక్తి జగనన్న. మీరే ఎవరిని కూర్చోబెట్టారండి?
అసలు మీ చరిత్రలో కనీసం ఒక్కళ్ళైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని ఘనకార్యాలు చేసిన వ్యక్తి జగనన్న కాదా? నేను చెప్తా ఉన్నా, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, బీదా మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళు నలుగురిని పెద్దల సభకు కూర్చోబెడితే ముగ్గురు వ్యక్తులు బీసీలు మరి వాళ్ళు స్వలాభం చూసుకుని పార్టీలు జంప్ అయిపోయారు. అయినప్పటికీ కూడా మా పార్టీ, మా జగనన్న ధర్మం పాటించారా లేదా అనేది ఒక్కసారి గుర్తుకు చేసుకోమని రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా. మరి ఇదొకటే కాదు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా గొల్ల బాబురావు గారిని కూడా పెద్దల సభకు పంపించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పంపించేవారండి? మీరు లెక్క తీస్తే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, లేకపోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఇలాంటి వ్యక్తులు పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్ని ఆయన్ని పంపించేవాడు. మరి ఇవాళ పేదవాడు కూడా పెద్దల సభలోకి వెళ్ళగలుగుతాడని చూపించిన వ్యక్తి జగనన్న. ఇలాగా నేను మాట్లాడడం మొదలు పెడితే బీసీలకి ఆత్మగౌరవాన్ని ఇంకా సెల్ఫ్ ఎస్టీమ్ పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇవాళ ముమ్మాటికి 100% వాస్తవం. ఇవాళ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేవలం ఏంటండి బీసీలు ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుతున్నారు. ఇంకా గ్రామాల్లో చూస్తే ఇంకా మీకు పనిముట్లు, మేము ఉంటే పనిముట్లు ఇచ్చేవాళ్ళం. ఏంటండి నువ్వు ఇచ్చే పనిముట్లు ఏంటి? ఎవరికి కావాలి పనిముట్లు? నువ్వు ఇచ్చే నాసి రకం పనిముట్లు ఎవరికి కావాలి? ఇంకా మా పిల్లలు, ఇంకా చదువుకున్న పిల్లలు కూడా ఇంకా ఇస్త్రీలు చేసుకోవాలా? ఇంకా చదువుకున్న పిల్లలు ఇంకా బట్టలు ఉతుక్కోవాలా? ఇంకా చదువుకున్న పిల్లలు ఇంకా తాటి చెట్లెక్కి కళ్ళు తీసుకోవాలా? ఇంకా చదువుకున్న పిల్లలు మేకల్ని, దూడల్ని వెనకాల పొలాలమ్మట, చేలమ్మట వాటిని కాసుకోవాలా? అసలు ఏం జరుగుతూ ఉంది? ఈయన జాతి అహంకారము ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మీరు మానుకోండి. మీరు బీసీలకు ఏమన్నా చెయ్యాలి అని అంటే లోన్ల రూపేణా ఆర్థికంగా మీరు కార్పొరేషన్లు తీసుకురండి. అన్ని బీసీ సామాజిక వర్గాలకి జగనన్న ఏ రకంగా అయితే కార్పొరేషన్లు తీసుకొచ్చాడో కార్పొరేషన్లు తీసుకొచ్చి దానికి బడ్జెట్లు కేటాయించి అప్పుడు బీసీలకి లోన్ల రూపేణా ఆర్థికంగా సహాయం చేస్తే మా వంతు, మా వ్యాపారాలు, మా వంతు మేము చేసుకోవడానికి మా పిల్లలందరూ ముందుగా ఉన్నారు. ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాల్సిన ఈ ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్పి అహంకారపూరితంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నారు తప్పితే ఇంకొకటి ఏమీ కాదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇంకా ఇవాళ ఆదిరెడ్డి ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్స్పెల్ అయిన వ్యక్తి. మా పార్టీలోకి వస్తే అందరూ చాలా మంది మా పిల్లి బోస్ గారు ఈయన మంచి వ్యక్తి అని సర్టిఫికెట్ ఇస్తే జగనన్న ఎమ్మెల్సీ ఇచ్చి ఈ ఆదిరెడ్డి అప్పారావు గారికి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఆయన బుద్ధి ఏంటనేది చూపించి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యి గవర్నమెంట్ వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అది పునాది. ఎంత అహంకారపూరితంగా నేను డే 1 నుంచి చెప్తా ఉన్నా, పలు సందర్భాల్లో నేను ప్రస్తావించాను. ఒక వాలంటీర్ మహిళని ఓపెన్గా మాట్లాడుతూ నీ అంతు చూస్తాను, నిన్ను ఒక పట్టు పడతాను, మహిళని, ఆవిడ కూడా మహిళే, మాట్లాడిన వ్యక్తి ఈ గనుడు, ఈ పెద్ద మనిషి. దాని తర్వాత పేపర్ మిల్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడో, అందులో బుచ్చయ్య చౌదరి గారి పదం కూడా మాట్లాడి ఆయన కూడా దుర్భాషలు ఆడిన వ్యక్తి. మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా ఒక వ్యాపారస్తుడిని కూడా ఏ రకంగా బెదిరించిన సందర్భం. మరి
ఒక మహిళని ఏ రకంగా దుర్భాషలాడుతూ మాట్లాడిన సందర్భం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇంకా చూడలేని, ఇంకా వెలుగులోకి రాలేని ఇంకా ఎన్నున్నాయో. ఎందుకంటే బయట సమాజంలో కూడా చెప్తా ఉన్నారు, నోటుకొచ్చిన పదజాలం మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ జోలికి మేము ఎవరు వెళ్ళట్లేదండి. కేవలం మా అభ్యంతరం ఏంటంటే ఎవరైతే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈయన ఫోన్లో మాట్లాడి అవి అభ్యంతరకరం. అడ్డంగా నరికేస్తాను, ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని చెప్పిన మాట. అసలు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నాం? ఇంకా ఎక్కడున్నాం మనము? ఇది కాకుండా మాల మహానాడు, మాదిగ మహానాడు గురించి కూడా లోకుగా మాట్లాడి మహిళని చూడకుండా, ఒక మహిళని నేను ప్రెస్లో ఉచ్చరించలేను ఆ మాట, అలాగా బూతులు మాట్లాడిన మాట. మళ్ళీ ఇంకా ఇంకా ఆ మహిళ చాలా ఓర్పుతోనూ సహనంతోనూ మాట్లాడింది. మరి ఇదే ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని ఏ రకంగా దాడి కూడా చేశారు. ఆ వీడియో కూడా ఎవరో పంపిస్తే ఆ దాడి చేసింది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఏందమ్మా, కాకపోతే ఇన్ని జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేని ఒకటే అడుగుతా ఉన్నా. ఈయన పొద్దున్న లెగిస్తే నోరిప్పితే మీ భద్రత మా బాధ్యత అంటాడు. మీ భద్రత మా బాధ్యత. ఏది భద్రత? ఏది నీ బాధ్యత? నీ తండ్రి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి నీ బాధ్యత ఏంటి? ఇక్కడ దీనికి సమాధానం చెప్పు. మళ్ళీ ప్రతి షాప్కి కూడా ఈయన ఫోటో, అక్కడేమో నీ భద్రత నా బాధ్యత. ప్రతి షాప్కి కూడా ఈయన ఫోటో, సే నో టు డ్రగ్స్. వీళ్ళ పార్టీ ఎంపీఏ డైరెక్ట్గా, ఇప్పుడు దాకా హిస్టరీలో లేదు ఒక పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భం ఇప్పుడు దాకా హిస్టరీలో లేదు. ఆ మొత్తం మంచి ఆ టైటిల్ కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. మళ్ళీ ఈయనే చెప్తున్నాడు సే నో టు డ్రగ్స్ అని. ఒకసారి వీళ్ళ తాలూకా వాళ్ళకి అందరికీ బ్లడ్ శాంపిల్ తీయించాలి, అసలు ఎవడెవడు అనేది బయటకు వస్తాయి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ప్రతి షాప్ లోన్ని బెదిరిస్తా ఉన్నారట ఈ బోర్డు కంపల్సరీ పెట్టాలని. నేను అడుగుతా ఉన్నా, ఏది బాబు నీ భద్రత? ఓన్లీ డైలాగులకేనా? నీ సొంత తండ్రి ఇలా వ్యవహరిస్తున్న తీరు కనబడతా ఉంది. మొన్నటికి మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ బుర్ర బద్దలు కొట్టిన సందర్భం, ఆ వీడియోలో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, కావాలంటే అవి కూడా చూపిస్తాను. సెక్యూరిటీ గార్డు తల బద్దలు కొట్టారు. తల బద్దలు కొడితే ఆశ్చర్యం చెప్పమంటారా? ఆ సెక్యూరిటీ గార్డు అతనికి గవర్నమెంట్ హాస్పిటల్ పైన నమ్మకం లేదు, వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో సన్షైన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అడుగుతా ఉన్నా, ఈయన చెప్తా ఉంటాడు కదా వారానికో 10 రోజులకో నేను వెళ్ళి మొత్తం అన్ని నేను చేసేస్తున్నాను, మొత్తం అన్ని చూసేస్తున్నానని. అది సెక్యూరిటీ గార్డు, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుకి నమ్మకం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే నా పరిస్థితి ఏమవుతుందని వెళ్ళి సన్షైన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అది మీ తాలూకా గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క మెయింటెనెన్స్ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఏ లీకేజీలమ్మా? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మేము ప్రజల ముందు పెడుతున్నామండి, అధికారంలో మేము లేవు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన్ని నుంచి పోరాటం చేస్తున్నాం. మేమేం చేయగలుగుతాం? ప్రజల ముందు పెడతాం, ప్రజా పోరాటం చేస్తాం. ప్రభుత్వంలో మీరున్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు నేను అడుగుతా ఉన్నానండి, ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని చితకబాది హత్యాయత్నానికి పాల్పడితే ఒక్కడిపైన కేసు కట్టారా అని అడుగుతా ఉన్నా. మీకు ఎస్సీ సామాజిక వర్గం యొక్క ఓట్లు కావాలి,
ఎస్సీ సామాజిక వర్గం ఉన్న వ్యక్తుల్ని మీ తండ్రి ఏ రకంగా మాట్లాడాడు, ఎంత పల్చన్ చేసి లోకు చేసి ఎస్సీఓడే కావాల్సి వచ్చాడు అనే పదాలు మాట్లాడుతూ అసలు ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు, ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నావు, మీ ఫ్యామిలీ గొడవలతో మాకు సంబంధం లేదండి, నేను మాట్లాడేది ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా. ఇలాగా అణగారిన వర్గాల్ని ఎస్సీ వర్గాన్ని ఈ రకంగా మాట్లాడొచ్చా అని అడుగుతా ఉన్నా. మరి సుమోటోగా తీసుకుని ఈ పాటికి కేసు కట్టాలి ఆయన పైన. ఇంకో నాకు కనుక్కుంటే తెలుస్తుంది ఏంటంటే పాపం ఆ వ్యక్తి, ఆ దళితుడు, ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని కంప్లైంట్ ఇస్తే అతని పైన రివర్స్ కేసు కట్టారట. ఎంత ఆశ్చర్యమో చూడండి. పాపం ఆ వ్యక్తి వెళ్ళి కోర్టులో వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకున్నాడు. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మీరు వీలైతే న్యాయం చేయండి, అన్యాయం చేయొద్దు. మీరు ఇమీడియట్గా దీనిపైన స్పందించి ఎవరైతే ఈ మాజీ ఎమ్మెల్సీ గారు ఉన్నారో ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేయాల్సిన బాధ్యత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మీరు చేయని పక్షంలో ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇది కంప్లైంట్ చేయిస్తాం. ఇవాళ అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నాయి. సాక్షాత్తు మా కార్యకర్త పోలీస్ ఆగర్నే ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో బట్టలు ఊడదీసి కూర్చోబెట్టిన సందర్భం. ఇవి పరిస్థితులండి. అని అడుగుతా ఉన్నా, ఈ రాజమండ్రి ఇమేజ్ని పాడు చేయడం ఏంటండి? వాళ్ళు వీళ్ళకి సిగ్గుందా? ప్యాకెట్ ఆడిస్తున్నారు, బ్రాకెట్ ఆడిస్తూ ఉన్నారు. నేను ఫోన్ చేసి డైరెక్ట్గా నేను మాట్లాడి పై అధికారులతో, లోకల్ ఎస్పీతో కూడా నేను మాట్లాడలా, పై అధికారులకు నేను కంప్లైంట్ చేశాను. ఇక్కడ రాజమండ్రిలో తీసుకుని వచ్చి కల్తీ పాలు తాగి ప్రాణాలు పోతా ఉంటే వీళ్ళు పేకాట్లు ఆడిస్తూ ఉన్నారు, రాజమండ్రిలో పలానా చోట్ల పేకాట్లు జరుగుతూ ఉన్నాయని నేను కంప్లైంట్ చేస్తే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పై నుంచి వచ్చిన టీం వచ్చి దాడులు చేస్తే మరి ఎన్నో కోట్లు పట్టుకున్నారంట. కానీ వీళ్ళు పైకి చూపించింది ఏదో ఆటో డ్రైవర్ల పైన కేసులు కట్టి 30,000 40,000 సీజ్ చేసినట్టు కనబడింది. ఇవి జరుగుతూ ఉంటాయి రాజమండ్రిలో. రాజమండ్రిలో ఈవీఎం ఎమ్మెల్యేకి ముట్టని డబ్బు ప్రతి చోట నుంచి ముడతా ఉంది. శాండ్ మాఫియా నుంచి ముడుతుంది, లిక్కర్ మాఫియా నుంచి ముడతా ఉంది, పేకాట క్లబ్బుల నుంచి ముడతా ఉంది. ఇంకా నేను పచ్చిగా మాట్లాడితే ఇంకా బోల్డన్ని స్పా సెంటర్లు కూడా ఉన్నాయి. అసలు రాజమండ్రిలో జరిగే అరాచకాలు అన్నీ కాదు, ఇంకా మచ్చికేవో కొన్నే బయటకు వస్తా ఉన్నాయి వెలుగులోకి. ఇదేమో సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, వచ్చే సంవత్సరం పుష్కరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే కార్యక్రమాలు అంటే మనకి ప్రజాప్రతినిధులుగా ఒక యోగ్యులు లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే నగరం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది. ఇలాంటి పనికిమాలిన సన్నాసులు అయితే ఇలాగా ఊరు ఈ రకంగా నాశనం అయిపోతుంది. ఈ పరిస్థితులు రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి.